హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు పింపుల్స్ లేదా పింపుల్ మార్క్స్ ఇవి పోవడానికి మంచి డిఐవై హోమ్ రెమెడీ నేను మీకు చూపిస్తాను. ఇక్కడ మనకు 1 ఆరెంజ్ అండి. మనకు కావాల్సింది ఆరెంజ్ పీల్ ఒకటే. మనం ఎక్కువ క్వాంటిటీ కాకుండా తక్కువ క్వాంటిటీలో చేసి పెట్టుకొని 15 డేస్ వరకు నిల్వ ఉంటుందండి. ఇది మనకి ఇంట్లో కొబ్బరి కూరు ఉంటుంది కదండి, దాంతో మనం తీసుకోవచ్చు. ఇలా తీసి ఏంటంటే ఈజీగా మనం బాయిల్ చేసేటప్పుడు డబుల్ బాయిలర్లో ఈజీగా అది కుక్ అవుతుంది అనమాట. సో ఇదంతా నేను తొక్క మొత్తం తీసేస్తాను. మనకు పండు అవసరం లేదండి, ఓన్లీ తొక్క. ఇలా పండిన పండు తీసుకుంటే అది మంచిగా రిజల్ట్ ఉంటుందన్నమాట. మనకు కింద వైట్ ఉంటుంది కదండి, అది కూడా అవసరం లేదు మనకి. ఓన్లీ అది పై తొక్క ఒక్కటే ఉంటే సరిపోతుంది. ఒక పండు అయితే సరిపోతుందండి మనకి. 15 డేస్ వరకు అయితే వస్తుంది. లేదా మనం ఇదే ఒకవేళ అన్సీజన్ ఉన్నప్పుడు అప్పుడు కావాలనుకున్నప్పుడు, ఇప్పుడు మనకు సీజన్ ఉన్నప్పుడు తొక్క ఎలాగ ఉంటుంది కదా, తొక్క తీసి దాన్ని నీడలో ఆరబెట్టి దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు పౌడర్ చేసి. ఈ సీజన్ ఉన్నప్పుడు మాత్రం ఇలాగనమాట తీసి పెట్టి చేసుకోవచ్చు ఫ్రెష్గా. మనం చూసారు కదా, నేను ఇది ఒక పండు మొత్తం తీసాను. అది పీల్. దీంట్లో ఏంటంటే మనకి ఇప్పుడు 2 to 3 టేబుల్ స్పూన్స్ కోకోనట్ ఆయిల్ అండి. మీరు యూజ్ చేసే కోకోనట్ ఆయిల్ ఏంటంటే అసలు స్మెల్ ఉండకూడదు. స్మెల్ ఉండని ఆయిల్స్ యూజ్ చేస్తే కొంచెం హెయిర్కైనా కానీ రిజల్ట్ బాగుంటుంది. మరీ పర్ఫ్యూమ్ స్మెల్స్ వస్తాయి. జస్ట్ మై ఒపీనియన్. అట్లాంటి యూజ్ చేయకుండా ఇట్లా నార్మల్ కోకోనట్ ఆయిల్ తీసుకుంటే బాగుంటుంది. చలికాలం కదా, అది గడ్డ కట్టేసింది. చూసారు కదా ఫ్రెండ్స్, అది 3 టీ స్పూన్స్ వేసాను నేను. ఆ పీల్కి అది సరిపోతుంది అనమాట మనకి. ఇది మనం లైట్గా కదా అప్లై చేసుకునేది. 15 డేస్ వరకు అయితే మనకు కంపల్సరీ వస్తుంది. మన రూమ్ టెంపరేచర్లో కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మరి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అట్లా ఏమి ఉండదు. రూమ్ టెంపరేచర్లో కూడా పెట్టుకొని దీన్ని మనం డబుల్ బాయిలర్ మెథడ్ అండి, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇక్కడైతే నేను వాటర్ పెట్టానండి స్టవ్ పైన. ఇది కొంచెం మరగనిద్దండి, మరగాలి. వాటర్ మరిగితేనే కదా పైన ఉన్నది ఆయిల్ కుక్ అవుతుంది. అండ్ ఇప్పుడైతే ఆయిల్ వాటర్ మరుగుతుంది. మనం డబుల్ బాయిలర్ మెథడ్ అన్నాం కదా, మీకు అందరికీ ఐడియానే ఉంటుంది. ఇలా కాబట్టి 8 to 10 minutes మనం దాన్ని బాయిల్ చేసుకోవాలండి. ఏంటంటే ఆరెంజ్ పీల్లో ఉన్నది అదంతా మనకు ఆయిల్లోకి వచ్చేస్తుంది. అప్పుడు రిజల్ట్ ఉంటుంది అన్నమాట మనకి. ఓ 10 minutes అన్న పెట్టాలండి మనం. చూద్దాం ఆఫ్టర్ 10 minutes తర్వాత. చూడండి ఫ్రెండ్స్, కొంచెం కొంచెం అందులోకి అదంతా దాంట్లో ఉన్న రసం అనొచ్చు, మన పీల్లో ఉన్నది అదంతా ఆయిల్లోకి వస్తుంది.
దాదాపుగా అయిపోవచ్చిందండి, అది 10 మినిట్స్గా వస్తుంది. ఓకే, నేను స్టవ్ ఆఫ్ చేసేసాను 10 మినిట్స్ తర్వాత. చూడండి ఆయిల్లోకి వచ్చేసింది అది మొత్తం. ఎల్లో కలర్ వచ్చేస్తుందండి ఆయిల్. అది చల్లగా కానివ్వాలండి, మొత్తం కూల్ అయిన తర్వాత దాన్ని వడగట్టుకుందాం మనం. చల్లగా అవ్వాలి, మొత్తం కూల్ అయ్యే వరకు అలాగే పెట్టి వడగట్టుకో. ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోవచ్చు, ప్లాస్టిక్ది ఆర్ గ్లాస్ జార్ ఏదైనా. ఇక్కడ మీరు టీ వడపోతతో కూడా పెట్టుకోవచ్చు అండి, లేదా కాటన్ క్లాత్ ఏదైనా దీంట్లో కూడా వస్తుంది, కాటన్ క్లాత్లో కూడా వస్తుంది. కాకపోతే ఈ క్లాత్ ఏంటంటే కొంచెం నీట్గా వస్తుంది అనమాట. ఏదన్నా చిన్న చిన్న ఏదన్నా ఉన్నా అవి రాకుండా ఆయిల్ మాత్రమే మనకు వస్తుంది. సో కాటన్ క్లాత్లోనే వడగట్టండి. మొత్తం అది ఆరెంజ్ కలర్లోకి వస్తుందండి ఆయిల్. ఇప్పుడు మనకి కోకోనట్ ఆయిల్ మొత్తం ఆరెంజ్ కలర్లో అయిపోతుంది. ఇదండి డైలీ నైట్ పడుకునే ముందు పింపుల్స్ పైన అప్లై చేసి, లేదా పింపుల్ మార్క్స్ పైన అప్లై చేస్తే ఫ్యూ డేస్లో మీకు రిజల్ట్ కంపల్సరీ ఉంటుందండి. ట్రై చేసి చూడండి. ఇంకో విషయం, ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు మీరు ట్రై చేయకండి, ఎందుకంటే మీది సెన్సిటివ్ స్కిన్ కదా. సో మళ్ళీ ఏదైనా ప్రాబ్లం ఉంటుందేమో. ఆయిల్ స్కిన్ వాళ్ళు, డ్రై స్కిన్ వాళ్ళు, నార్మల్ స్కిన్ వాళ్ళు అప్లై చేసుకోండి, కానీ కొంచెం వాళ్ళు సెన్సిటివ్ స్కిన్ వాళ్ళే కొంచెం పెట్టుకోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.